రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నా. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇవాళ మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిది. కృపగల ప్రభువా, పరిశుద్ధుడ, జీవాధిపతి, మీకు వందనాలు. ఈ సాయంత్రం సమయంలో మీ పాద సన్నిధిలో ఈ రీతిగా చేరి మిమ్మల్ని గణపరిచే భాగ్యమును మీరు మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. ప్రభు, మీ పక్షంగా నిలబడడానికి ఈ రోజున మీరు నాకు ఇచ్చిన ధన్యత కొరకు కృతజ్ఞతాస్తుతులు. ప్రభు, నేను మీ పక్షంగా నిలబడుతున్నప్పుడు మీరు చెప్తున్న వాటిని మాత్రమే ప్రకటించడానికి నా ప్రాణాత్మ దేహంలో మీ స్వాధీనంలో పెట్టుకోండి. వింటున్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని వెనగల చెవి గ్రహించే మనసు పాటించే జీవితాలు మా అందరికీ దయచేయండి. యేసునామం నడుచున్నాం తండ్రి. ప్రియమైన వాళ్ళారా, ప్రతి వారము కూడా మనము పరిశుద్ధ గ్రంథంలోని ప్రార్థనలు అనే అంశాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ అంశాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండగా ఆదికాండం మొదలుకొని యోనా గ్రంథం వరకు ఇప్పటికీ మనం ధ్యానం చేసుకున్నాం. యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి, 4 ప్రార్థనలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క ప్రార్థనగా మనం చూస్తాం. ఇందులో గడిచిన వారంలో 2వ ప్రార్థనని మనం ధ్యానం చేసుకున్నాం. ఈ రోజున 3వ ప్రార్థనని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ 3వ ప్రార్థన యొక్క బ్యాక్గ్రౌండ్, ఇతివృత్తం మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నినివే పట్టణానికి వెళ్ళమని దేవుడు యోనాకి ఆజ్ఞాపించాడు. కానీ యోనా వెళ్ళకుండా తిరగబడి తర్షీషు పట్టణానికి వెళ్ళాడు. దేవుడు, నువ్వు వెళ్ళాల్సిన దగ్గరికి కాదు, నేను పంపించింది వేరే దగ్గరికి అని దానిలో తుఫాను రప్పించాడు, సముద్రంలో పడవేయించాడు, చేప చిమిగేసింది. ఇప్పుడు ఆ చేప సముద్రం ఒడ్డున యోనాను కక్కివేసిను. 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. అంతలో యెహోవా మత్స్యములకు ఆజ్ఞగా అది యోనాను నేల మీద కక్కివేశాను. అయితే ఇప్పుడు 3వ అధ్యాయంలో 2వ వారు యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమై. నాకు కొంచెం ఆసక్తి కలిగించిన మాట ఏంటంటే, దీనిలో దేవుడికి ఇంకెవరు లేరా పని చేయడానికి? నేను నీ పని చేయను అని వెళ్ళిపోతున్నవాడిని అన్ని తిప్పలు పెట్టి మళ్ళా తీసుకొచ్చి నువ్వే చేయాలి ఈ పని అనడానికి కారణం ఏంటి అని ఆలోచన వచ్చింది నాకు. నేను ఆలోచించాను. నిజంగానే ఎంతమంది ఉన్నారు ప్రవక్తలు? యోనా కాలంలో చాలామంది ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు యెరూషలేములో సేవ చేస్తున్నారు, అలాగే ఇశ్రాయేల్ దేశంలో సేవ చేస్తున్నారు. కానీ నినివే పట్టణం కొరకు యోనానే తీసుకొచ్చారు. ఎందుకు యోనానే ఎందుకు అనే విషయాన్ని గురించి వచ్చేవారు దాంట్లో మనం నేర్చుకుంటాం. చాలా ఆసక్తికరమైన విషయాలు దాంట్లో ఉన్నాయి. కానీ దేవుడు 2వ అవకాశాన్ని యోనాకి ఇచ్చాడు. బలవంత పెట్టాడు, నువ్వే ఏమి చేయాలా, నేను నీకు అప్పగించిన పనిని నువ్వే చేయాలా, ఇంకొకరికి ఆ పనిని అప్పగించు. మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే, దేవుడు మన కొరకు ఒక పనిని ఏర్పాటు చేస్తే ఆ పనిని మన ద్వారా ఏ విధంగా అయినా సరే జరిగించుకోగలడు. మనకు అది అర్థం కాక నేను చేయను,
నేను చేయనివ్వను, జరగడానికి లేదు. ఇలా మనం చాలా ప్రయత్నాలు చేస్తాం, కానీ దేవుని దగ్గర ఆ ప్రయత్నాలు ఏమీ కూడా ఫలించవు, ఏమీ ఫలించవు. ఎందుకంటే టికెట్ తీసుకున్నాడు, ఓడెక్కేశాడు, ఓడలోకి వెళ్ళిపోయి పడుకొని నిద్రపోయినాడు, ఓడ ప్రయాణం సాగిపోయింది. అయినా కూడా దేవుడు చెప్పాడు, నువ్వేం చేయాలి, ఇక్కడ నీ వల్లే జరగాలి, పదమైంది. నేను ఇప్పుడు రాలేను ప్రభు, మధ్యలో ఉన్నాను సముద్రంలో, బ్రెడ్ వీలు అవుతుంది, నేను వేరే అరేంజ్మెంట్స్ చేస్తాను, నువ్వు బయట. సబ్మెరైన్లో తీసుకొచ్చాడు. ఆయన దేంట్లో పోతున్నాడు, ఇదన్నా దేంట్లో పోతున్నాడు, పడవలో పోతున్నాడు. దేవుడు దేంట్లో తీసుకొచ్చాడు ఆయన్ని, సబ్మెరైన్ అంటే తెలుసా? సబ్మెరైన్ అంటే పైన పోయే వాటిని ఓడలు అంటారు, సముద్రం అడుగులు వచ్చే వాటిని సబ్మెరైన్ అంటారు. సముద్రం అడుగులో ప్రయాణం చేసే వాటిని సబ్మెరైన్. పైన ఓవర్ని పోగొట్ట ఒకటే కనపడుతుంటుంది, దానికి ఇంకేం కనపడుతుంది, మిగతాదంతా పడవతో లోపల ఉంటుంది. పైన మనం ఎంత పెద్ద పడవలు చూస్తామో కింద అంత పెద్ద పడవ లోపల వెళ్ళిపోతుంది, దాని గురించి మనకు తెలియదు, దాన్ని సబ్మెరైన్ అంటారు. ఇప్పుడు యోనాను దేంట్లో తీసుకొచ్చాడు దేవుడు, సబ్మెరైన్. ఎక్కడ తీసుకొచ్చాడు? 2వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, పర్వతాల అడుగు భాగం పునాదులు నాకు కనబడుతున్నాయి అంటారు. పర్వతాల అడుగుకి అంటే భూమి లాస్ట్ పాయింట్లో తీసుకొని పోయి ఆ చేప అక్కడి నుంచి తీసుకొచ్చిందంట యోనా. దేవుని పనిని మనం చేయమంటే కుదరదు, చేస్తే రాసిందే. ఎందుకంటే ఆయన మన కొరకు దాన్ని ఏర్పాటు చేశాడు. అయినా కూడా బలవంతంగా నేను చేయనని మోసేలాగా బలహీన పెడితే అహరోను ఒకటి నుంచి తోడు ఇద్దరు పోయి చేయడం, అంతకు మించి ఇంకేం లేదు. అంతేగాని నేను చేయనంటే కుదిరేటువంటి పని కాదు దేవుని పని. యోనా దగ్గర మనం నేర్చుకోవాల్సిన పాట. సరే, ఏదైతే యోనా గారిని తీసుకొచ్చి మరలా నినివే పట్టణానికి బయలుదేరాను అని చెప్పాడు ఒక మొదటి అధ్యాయం. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపట్టణానికి పోయి నేను నీకు తెలియజేసిన సమాచారము దానికి ప్రకటించు. కాబట్టి నీకు తప్పనిసరి పరిస్థితుల్లో యోనా గారు వెళ్ళారు. ఆ పట్టణం 3 రోజుల ప్రయాణం అంత పొడవంట. ఎన్ని రోజుల ప్రయాణం అంటే ఆ పట్టణంలో ఈ కొస నుంచి ఆ కొసకి నడవడానికి 3 days పడుతుంది, 3 రోజులు పడుతుంది. ఒక మనిషి పొద్దుటి నుంచి సాయంత్రం దాకా నడిచి 8 కిలోమీటర్లు నడుస్తాడు. పొద్దున్నే ఒక 9 గంటలు ప్రయాణం అయ్యాడు, సాయంత్రం 5 దాకా నడిచి ప్రయాణం పోతానే ఉన్నాడు, నడుచుకుంటే వెళ్తున్నాడు. ఎన్ని కిలోమీటర్లు నడుస్తాడు? 20-30 కిలోమీటర్లు. 3 రోజుల ప్రయాణం అంత దూరం పట్టణం అంటుంది. అంటే పొడవు వెడల్పు అన్నీ కలుపుకుంటే ఇప్పుడు ఆ లెక్కన 100 కిలోమీటర్లు ఈజీగా, చాలా ఎక్కడండి సూర్యుపేట దాకా 100 కిలోమీటర్ల దూరం ప్రయాణం. అంత పెద్ద పట్టణం, దాని జనాభా ఎంత తెలుసా? వాక్యంలో రాసింది, చదవండి. 11వ వచనం, 4వ అధ్యాయం 11వ వచనం. అయితే 120,000 కంటే ఎక్కువై ఎంతమంది ఉన్నారంట? 120,000 మంది ఉన్నారంట. 120,000 మంది ఉంటే పట్టణం ఇంకా ఎక్కువ అంట నంబరు. అలాగే దగ్గర 1,15,000 మంది జనాభా ఉన్నటువంటి ఆ పట్టణంలో 3 రోజులు పడుతుందంట ఆ పట్టణం అంతా తిరిగి వాక్యం చెప్పడానికి. కాబట్టి యోనాని పంపించాడు. యోనా 1 దిన ప్రయాణం అంత దూరం ప్రయాణం చేశాడు. 1 రోజు చెప్పాడు. 1 రోజు వాక్యం చెప్పినందుకు తెల్లారి లేకే పట్టణంలో ఉండే వాళ్ళందరూ ఒకరికొకరు వాక్యం చెప్పుకునేసి ఈ పట్టణం 40 రోజుల్లో పాడైపోయింది. 40 రోజుల్లో పాడైపోయింది. ఎవరు చెప్పారు అంటే ఇదిగో యెరూషలేము నుంచి ఒక ప్రవక్త వచ్చాడు, యోనా ప్రవక్త. ఆయన చెప్పాడు, కాబట్టి ఈ పట్టణం పాడైపోద్దని ఆయన ప్రవచిస్తున్నాడు అని ఒకరికొకరు చెప్పుకొని అందరూ ఉపవాసం ఉండడం స్టార్ట్ చేశారు. పట్టణం పాడైపోతే ఎట్లా? మనం అందరం ఉపవాసం ఉండాలి. పట్టణం పాడైపోతే ఎట్లా? మనం అందరం దేవుడిని అడుగుకోవాలి, మనం అందరం ప్రార్థన చేయాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు కాదు, యెహోవా దేవుడిని నమ్ముకున్నటువంటి వాళ్ళు కాదు.
నినివే పట్టణం దేనికి రాజధాని అంటే అశ్షూరు దేశానికి రాజధాని. అశ్షూరు దేశం ప్రజలందరూ కూడా విగ్రహారాధన చేసుకునేటువంటి ప్రజలు. అయినా కూడా దేవుని ప్రవక్త వెళ్ళి దేవుని వాక్యాన్ని వాళ్ళకి ప్రకటించినప్పుడు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, వాళ్ళందరూ కూడా మారు మనసు పొంది తాము నాశనం అయిపోకుండా ఉండేటట్లు అందరూ ఉపవాసం ఉండడం ప్రారంభించారు. ఇప్పుడు చదువుదామా 5వ వచనం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట, జాగ్రత్తగా అందరూ గోనెపట్ట కట్టున్నారట. గొప్పోళ్ళైనా పేదోళ్ళైనా నినివే పట్టణంలో ఉండే వాళ్ళందరూ కూడా గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఈ విషయం ఎవరికి వినబడిందంట? అందరూ ఫాస్టింగ్ ఉంటున్నారు అనే విషయం రాజుకు తెలిసి, రాజు కూడా తన రాజవస్త్రాలను తీసేసి సింహాసనం మీద నుంచి కిందకి దిగేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ఆయన కూడా ఉపవాస దినమును ఆచరించాడు. హల్లెలూయా. అంతేకాదు వాక్యంలో చెప్తున్నాడు, వాడు గోనెపట్ట కట్టుకున్నప్పుడు వాడు మాత్రమే కాదంట, వాక్యంలో ఇలా చెప్తున్నాడు. రాజుగారికి విషయం తెలిసిన తర్వాత రాజుగారు ఒక ఆజ్ఞ ఇచ్చాడంట. చదువుకుందాం 6వ వచనం. వినబడినప్పుడు అతను సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండే మరియు రాజైన తాను ఆయన మంత్రులను ఆజ్ఞేయగా ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లైవ్ కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏమీ తినకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత వేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గమును విడిచి తాము చే బలాత్కారమును మానేయాలి. మనుషులేవి పశువులేవి సమస్తము గోనెపట్ట కట్టుకోవాలి. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవాలని దూతను నినివే పట్టణంలో చాటించి ఇప్పుడు చూస్తున్నారు. ఉపవాసం ఎక్కడుంటున్నారో వీళ్ళు చూస్తే తెలుస్తుంది. ఫస్ట్ ఒక కుటుంబం ప్రారంభించిందంట భయవేసి. ప్రవక్త చెప్తున్నాడు, మనకి ఇట్లాంటి కీడు వస్తుంది, మనం భయపడాలి. ఈ కుటుంబాన్ని చూసి పక్కన కుటుంబం స్టార్ట్ చేసిందంట ఉపవాసం. వాళ్ళని చూసి పక్కన కుటుంబం, వాళ్ళని చూసి పక్కన కుటుంబం, అలా ఆ పట్టణంలో ఉండే వాళ్ళందరూ. యోనా సగం దూరం కూడా వెళ్ళా, 3 వంతుల్లో 1 వంతే ఆయన తిరిగింది. కానీ వర్తమానం అలా 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 వరుసగా అందరికీ చేరిపోయి పట్టణంలో ఉండే వాళ్ళందరూ పేదోళ్ళు గొప్పోళ్ళు అని ఎవరు తేడా లేకుండా అందరూ ఉపవాసం ఉండడానికి డిసైడ్ అయినప్పుడు విషయం నెమ్మదిగా ఎవరికి తెలిసిందంట? రాజుగారికి తెలిసింది. ఈ పట్టణం పాడైపోద్దంట, 40 రోజుల్లో పాడైపోద్దంట. ఇది అందరూ ఉపవాసం ఉంటున్నారు రాజా. ఇప్పుడు రాజుగారు కూడా లేసి ఏం చేశారు? ఆయన కూడా ఉపవాసం ఉండడానికి డిసైడ్ అయ్యి ఇది అన్అఫిషియల్గా ఉండకూడదు, అఫిషియల్గానే ఉపవాస దినం డిక్లేర్ చేద్దామని చెప్పి రాజుగారు ఆర్డర్ వేసాడంట. ఏమని చెప్పాడంటే, మంత్రులందరూ, రాజు తాను ఆయన మంత్రులను అందరికీ ఆజ్ఞాపించి ఆయన మంత్రులు అందరూ ఉపవాసం అయ్యగా వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. కారణం ఏంటంటే దేవుడు మనస్సు తిప్పుకుంటాడని. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ఎందుకు చేయొచ్చు అనడానికి ఒక మంచి ఉదాహరణ. ఎందుకు చేయొచ్చు ఉపవాస ప్రార్థన అంటే, మన మీద ఉండే దేవుని కోపాన్ని తగ్గించడానికి, తొలగించడానికి. హల్లెలూయా. మన మీద ఉండే దేవుని కోపాన్ని తొలగించడానికి మనం అందరం ఉపవాసం ఉండి ప్రార్థన. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అందుకనే నెహెమ్యా ప్రార్థన చేసేటప్పుడు నేను కానీ నా పితరులు కానీ ఏమైనా పాపం చేసి ఉంటే క్షమించు అని. ఎజ్రా ప్రార్థన చేసేటప్పుడు కూడా అట్లాగే ప్రార్థన చేస్తాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని కోపం నుంచి మనల్ని తప్పించగలిగిన శక్తి దేనికి ఉందంటే ఉపవాస ప్రార్థనకి. దేవుని కోపాన్ని మన మీదకి రాకుండా మనల్ని తప్పించేటువంటి శక్తి దేనికి ఉందంటే ఉపవాస ప్రార్థనకు. ఎందుకంటే దేవుడు అంట ఉపవాస ప్రార్థనలో ఏం చూస్తాడంటే మన తగ్గింపులు చూస్తాడు.
హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో ఏం చూస్తాడంటే దేవుడు మన తగ్గింపును చూస్తాడంట. అందుకనే రాజవస్త్రములు తీసేసి గోనె పట్ట కట్టుకొని మన తగ్గింపుని ఎట్లా తెలియజేస్తాం? సింహాసనం మీద కూర్చునేవాడు ఎక్కడ కూర్చుంటున్నాడంట? నేల మీద కూర్చుంటున్నాడు. రాజవస్త్రాలు ధరించుకునేటువంటి వాడు ఏం చేస్తున్నాడంట? గోనె పట్టు కట్టుకుంటున్నాడు. ఆభరణాలు వేసుకునేటువంటి వాడు ఆభరణాలు తీసేసి ఏమీ లేకుండా దిగంబరంగా కూర్చుంటున్నాడు. బూడిద పోసుకుంటున్నాడు తల మీద. ఇదే ఆభరణం అనుకుంటున్నాడు. ప్రభువా, నాకుండే డబ్బు, నాకుండే బలము, నాకుండే ఆరోగ్యము, నాకుండే అధికారం ఏది ఇప్పుడు నా దేశానికి నాకు పట్టినటువంటి ఈ గతి నుంచి తప్పించడం చేత కాదు. నువ్వు ఒక్కడే చేయగలవు. నేను ఎందుకు పనికిరాని వాడినని తనను తాను దేవుని ఎదుట తగ్గించుకొని, పూర్తిగా తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళు, ఎంత చక్కటి ప్రార్థన, ఎంత గొప్ప ప్రార్థన ఆయన చేస్తున్నాడు. ఉపవాసం ఉండడం అంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మన వైపు చూసి కోపాన్ని తిప్పుకుంటాడంట. ఒక రాజు దగ్గర దేవుడు మాట్లాడుతూ అంటాడు, నేను కోపగించడం చూసి అతను మార్పు నందడం చూసావా, తను తాను తగ్గించుకోవడం చూసావా అని దేవుడు ప్రవక్తతో మాట్లాడాడు. ప్రేమైనటువంటి వాళ్ళ దేవుడికి కావాల్సింది ఏంటంటే ఆయన మాట విని ఆయన ప్రకారం నడుచుకోవడం దేవునికి కావాల్సింది. ఆ తగ్గింపు నీలో ఎప్పుడు కనబడుతుందో దేవుడు వెంటనే నీ మీద ఎంత కోపం ఉన్నా సరే దాన్ని తప్పించేసేటువంటి దేవుడుగా కనబడుతూ ఉన్నాడు. 40 రోజుల్లో పట్టణం మొత్తం నాశనం చేసేస్తానని దేవుడు చెప్తే ఆ పట్టణం లైవ్ కాకుండా ఉండడానికి వాళ్ళు ఒక మార్గం వెతుక్కున్నారంట. అదేంటంటే ఉపవాస ప్రార్థన. మనం గుర్తుపెట్టుకోవాలి, మన మీదకి, మన కుటుంబం మీదకి మనం చేసిన పాపం కావచ్చు, పూర్వకాలంలో మనం చేసిన పాపాలు కావచ్చు, మన పితరులు చేసిన పాపాలు కావచ్చు, ఏవైనా కానీ దేవుని కోపం మన మీద, మన కుటుంబం మీద కనబడుతుంది అంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఉపవాస ప్రార్థన. ఆ ఉపవాస ప్రార్థనలో ఊరికే ఉపవాస ప్రార్థన అని మనం డంబాలు పోయి బిల్డప్లు ఇచ్చుకుంటా అది కాదు ఉపవాస ప్రార్థన. మనల్ని మనం తగ్గించుకోవడం ఉపవాస ప్రార్థన. అన్నీ వదిలేసి ఆయన చెప్తున్నాడు, మనుషులు కానీ జంతువులు కానీ అని అంటున్నాడు. మనుషులు కానీ జంతువులు, ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ మేత వేయకూడదు, నీళ్లు తాగు. కటిక ఉపవాసం. మనం ఉపవాసం ఉంటాం. ఎట్లా ఉంటామంటే పక్కని తినడానికి రెడీగా వండి పెట్టుకొని వస్తాం. ఎప్పుడెప్పుడు తిందామా పోయి ఈ ఉపవాసం ఉండేంతసేపు దాని మీదనే ధ్యాస. ఇంకా వదలలేదా, కడుపులో పరిగెత్తా ఉందా, లోపలంతా అది నిలబెడుతున్నట్టు ఉంది. ఉపవాసంలో ఉండేంతసేపు కాదు కదా. మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో నీ మీద వస్తున్నటువంటి కీడు నీ జ్ఞాపకానికి వస్తే ఉపవాసం ఎట్లుండాలో నీకు అర్థం. ఆ కీడు ఎంత భయంకరమైందో నువ్వు ఫీల్ అయితే అన్నం తినకుండా మానేస్తావు. కానీ నీకు తెలియట్లా అంతా ఉపవాసం. వాళ్ళ కీడు వచ్చింది, నాశనం అయిపోతామనే భయం పుట్టింది వాళ్ళకి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చంటి బిడ్డలతో సహా అందరూ ఉపవాసమే. ఉపవాస ప్రార్థనకు వస్తా పిల్లకాయలు అందరూ పెట్టేసి తీసుకొస్తాం. తినేంటి దగ్గర అన్ని నుంచి లోపల రేట్ అవుతుంది. అంతసేపు ఉండలేదు, తినండి. అంతసేపు మీరు పెడతాను. వాళ్ళు ఎక్కడున్నారు ఉపవాసం? మీ పిల్లలకు కూడా నేర్పించండి ఉపవాసం ఉండడం, కడుపు మార్చుకోవడం నేర్పించండి. దేవుని సన్నిధిలో తగ్గించుకోవడం నేర్పించండి. వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా, వాళ్ళు కూడా ఉపవాసం ఉండాలి కదా.
వాళ్ళు కూడా కన్నీరు విడవాలి కదా, వాళ్ళకు కూడా దేవుని యొక్క భయం ఏర్పడాలి కదా. వాక్యం అంటాడు జంతువులకు కూడా ఉపవాసం పెట్టండి అంటాడు. మనవాడు స్నానం చెప్తుంటారు కదా, నోరు లేని వాడు వాడికన్నా పెట్టకపోతే అట నిన్నవే రాజు అంటున్నాడు, వాటికి కూడా పెట్టడానికి వీల్లేదు అంటున్నాడు. గొర్రెలు, ఎద్దులు, మేకలు మేత వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ నమ్మట్టు, మనుషులందరూ తమ దుర్మార్గతను విడిచి బలాత్కారం చేయడం మానేసుకోవాలి. ఏం చేయాలంట? నువ్వు చేసే పాపం ఏదో నీకు కనపడుతుంది కదా, దేవునికి ఇష్టం లేని కార్యం ఏదో నీకు తెలుస్తుంది కదా. దేవుని ఎదురు ప్రభువా నాకు అర్థమవుతుంది, ఇంత పెద్ద పాపం నాకు తెలుస్తుంది, అయినా కూడా నేను వదలలేదు ఇన్ని రోజులు దీన్ని. ఇప్పుడు కీడు వస్తుంది, చచ్చిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి, ఏ రోజు ఏం జరుగుతుందో మాకు తెలియడం లేదు. ఇదిగో నేను మారుతున్నాను ప్రభువా, నా హృదయం మార్చుకుంటున్నాను, నన్ను క్షమించు అని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ దుర్మార్గాన్ని మానేయడానికి నిర్ణయం తీసుకొని మనుషులు, పశువులు అందరూ ఏం కట్టుకోవాలంట? చెప్పండి, ఏం కట్టుకోవాలంట? ఒకసారి ఒకరోజు మీకు అందరికీ చెవులో ఏం పెట్టుకోండి, ముక్కులో ఏం పెట్టుకోండి, మెడలో ఏం వేసుకోకూడదు, సింపుల్గా రెండు ఉపవాస ప్రార్థన కంటే జన్మం వాటికి దీనికి సంబంధం లేదు అసలు అని అంటుంటారు. ఏదో గోరు పట్టు కట్టుకున్నారు పండగ, ఏం కట్టుకున్నారు? గోరు పట్టండి తెలుసా నీకు? మాన్య గోరు పట్ట తెలీదా? మీకు తెలుసా గోరు పట్ట? మీకు తెలుసా గోరు పట్ట అంటే? ఇది మాకు తెలియదు. గోరు పట్ట అంటే మీకు తెలుసురా? గోతం ఏంటది? గోరు పట్ట అంటే గోతం, ప్లాస్టిక్ గోతం కాదు. రేషన్ బియ్యం ఇస్తుంటారు చూడు, జరుపుకున్నారు గోతం, చూసారు ఎప్పుడన్నా? నల్లగా ఉంటుంది, బ్రౌన్ కలర్, అది దాంతో డ్రెస్ కుట్టించుకోమంటారు. ఎందుకు కుట్టుకోవాలా? గోరుపట్ట అంటే అది. ఎందుకు గోరుపట్ట కట్టుకోవాలా? చిన్నప్పుడు తిట్టేవాడు మా ఇంట్లో వాడు, ఏమనేవాడు అంటే చదవకపోయినావంటే బయట పెట్టేస్తా, గోతం ఇస్తా, గోతం మీద పడుకోవాల్సింది అనమాట. మా నాయన అనేవాడు, నాకు గుర్తుంది, అంటే గోతం మీద పడుకోవడం అది చీప్ అనమాట. మనం బాగా తగ్గించుకో. ఇప్పుడు అందరికీ పశువులతో సహా వస్తుంది ఎంతంట? గోరుపట్ట. తగ్గించుకోవడం అంటే అదే కదా. ప్రభువా నీ ఉంటే ఏముంటుంది, లేకపోతే ఏముంది, ఇప్పుడు నాకుండే ఆపద నీ సన్నిధిలో ప్రార్థన చేసి తొలగిపోతుంది, వదిలేస్తున్నా. ఇంకో విషయం తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు అంట అబ్రహాం కాలంలోనే అన్ని తీసి మూట కట్టి పక్కన పెట్టాడు, తెలుసు కదా. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఎందుకు తీసేసాడు? అది మనుషుల యొక్క అహంకారానికి సూచన అయితే తగ్గింపు మనుషుల వినయానికి సూచన, మనుషుల గర్వానికి సూచన ఆభరణం అయితే తగ్గింపుకి గోనెపట్ట సూచన. వాక్యం తెలియజేస్తుంది వాళ్ళ ఈ చెడుతనములన్నిటినీ నినివే వారు మానేయాలని దూతల చేత ఊరంతా ప్రకటించారంట. నినివే వారు ఈ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చెయ్యక మానెను. హల్లెలూయా. 40 days జవాబు వచ్చేసింది. 40 రోజుల్లో మీరు అందరూ పాడైపోతారు, నాశనం అయిపోద్ది దేశం. 40 రోజుల్లో వీళ్ళు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారో నాకు తెలియదు. ఎన్ని రోజులమ్మా రాసుకున్నారా? డేట్ ఏమన్నా? లేదు, ఇన్ని రోజులు అనేది అక్కడ ప్రకటన చేయలేదు. మరి ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారో తెలియదు. కానీ వాళ్ళు ప్రార్థనకి 40 రోజులు తర్వాత వాళ్ళ ఆన్సర్ చూశారు. దేవుడు తన కోపమును మానివేసను. హల్లెలూయా. తన కోపమును మానివేసను. దేవుడి కోపం మన మీద నుంచి ఎలా తొలగిపోతుందో
ఏ ప్రార్థన దేవుని కోపాన్ని మన మీద నుంచి తీసేస్తుందో మనం ఇప్పుడు చూసాం. చాలామందికి ఉపవాసం ఉండడం అనేది పెద్ద ఇష్టం లేనటువంటి పనిగా కనపడుతుంది. మనం ఉపవాసం ఉంటేనే దేవుడు చూస్తాడా, లేకపోతే మన ప్రార్థన వినడా అని అనుకుంటాం. ఒకవేళ మన ప్రార్థన యొక్క తీవ్రత దేవునికి తెలియడానికి మనం ఉపవాసం ఉంటున్నాం. మన ప్రార్థన ఎంత తీవ్రమైనది, మన మనసులో ఎంత వేదన ఉంది, మనకున్నటువంటి భయం ఏమిటి, అది దేవుని సన్నిధిలో వ్యక్తపరచడానికి మనం ఏం చేస్తున్నామంట, ఉపవాసం సాగిస్తాం. అందుకే ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని సన్నిధిలో మనం చేసే ఉపవాస ప్రార్థన మన మీదకి, మన కుటుంబం మీదకి, మన పిల్లల మీదకి దేవుడు తలపెట్టినటువంటి కీడు రాకుండా, కీడు ఎందుకు వస్తుంది మాకు అని అనుకుంటారా? గుర్తు చేసుకోండి, మీరు చేసిన పాపాలు, మీ పిల్లలు చేసిన పాపాలు, దాని మీద దేవుని యొక్క కోపం, ఆ కోపం వల్ల ప్రస్తుతం మీ ఇంట్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు, సంఘటనలు గుర్తు చేసుకోండి. గుర్తు చేసుకొని భయంతో దేవుని సన్నిధిలో ఏం చేయాలంట, ఉపవాసం. భయంతో దేవుని సన్నిధిలో కన్నీరు, వాక్యం తెలియజేస్తుంది, గోరి పట్టు కట్టుకోవాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి దేవుని సన్నిధిలో. అలా తగ్గించుకోవడాన్ని దేవుడు చూసినప్పుడు, దేవునికి విలువ ఇవ్వడానికి దేవుడు చూసినప్పుడు, మనం మారు మనసు కలిగిన హృదయాన్ని దేవుడు చూసినప్పుడు, మన మీదకి రావాల్సిన కీడుని రానివ్వకుండా ఆపుతాడు. హల్లెలూయా. ఇది ఉపవాస ప్రార్థన యొక్క రహస్యం. మార్చి నెల 5వ తారీఖు నుంచి ఉపవాస దినాలు ప్రారంభమవుతాయి. మార్చి నెల 5వ తారీఖు నుంచి ఏప్రిల్ నెల 15-16 తేదీ లోపల, లేకపోతే 20 తేదీ లోపల కంప్లీట్ అవుతాయి. ప్రయత్నించండి, ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. నేను ఎప్పుడూ ఉండలేదు, నా వల్ల కాదు, అసలు నాకు టయానికి ముందు పడకపోతే లోపల అన్నీ తిరిగేస్తాయి, లోపల కళ్ళు కూడా పై నుంచి తిరిగిపోతుంటాయి మాకు. ఇప్పటి నుంచి వారానికి ఒక రోజు ట్రై చేయండి. హల్లెలూయా. ఇప్పటి నుంచి వారానికి ఒకరోజు ట్రై చేయండి. ముందు హాఫ్ డే ఉండండి, ఆ తర్వాత ఫుల్ డే ఉండండి, ఆ తర్వాత 24 hours ఉండండి. 3 వారాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క వారం ఒక్కొక్క ట్రై చేయండి. తప్పకుండా మీరు సిద్ధపడతారు. హల్లెలూయా. ఎందుకంటే ఇది ప్రాక్టీస్ కోసం కాదు, దేవుని ఎదుట మన కుటుంబం మీద ఉన్నటువంటి కోపాన్ని, ఉగ్రతని తగ్గించుకోవడానికి, ఆయన కోపాన్ని తీసివేయమని దేవుడిని అడగడానికి మనం ఉపవాసం ఉండాలి. ఉపవాస ప్రార్థన చాలా గొప్ప కార్యాలు సాధిస్తుంది. మీకు అందరికీ తెలుసు, మన సంఘంలో 40 దినాలు ఉపవాస కూటాలు జరుగుతాయి. కానీ ఈ సంవత్సరంలో పరిస్థితి ఏంటో నాకు తెలియట్లే, ఎందుకంటే నేను ఇక్కడ లేను కనుక. అయినా కూడా మీరందరూ ఉపవాసం ఉంటే తప్పకుండా ఉపవాస కూటాలు జరుగుతాయి. హల్లెలూయా. మీరందరూ ఉపవాసం ఉంటే తప్పకుండా ఉపవాస కూటాలు జరుగుతాయి. మీ ఇళ్ళల్లో ఉపవాసం ఉండండి, నేను ఏర్పాట్లు చేస్తాను. దానికి తగినట్టుగా మనం అందరం ఉపవాస కూడికల్లో పాల్గొనేటువంటి అవకాశాన్ని దేవుడు మనకు కల్పిస్తుంది. దేవుడి మాటను దీవించును గాక. తలలోచన పిల్లలు ప్రార్థన చేసుకుంటాం.